జనసేన నేత కిరణ్ రాయల్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన బాధిత మహిళను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి బయటకు రాగానే ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. జైపూర్ పోలీసులు 2 రోజుల్లో ఆమెను అరెస్టు చేస్తారని కిరణ్ రాయల్ ముందుగానే ప్రకటించారు. కిరణ్ రాయల్ చెప్పినట్లుగానే చీటింగ్ కేసులో రాజస్థాన్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పలు రాష్ట్రాల్లో ఆమెపై చీటింగ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. मीडिया वाला సంబంధిత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? मीडिया वाला సంబంధిత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? జనసేన నేత కిరణ్ రాయల్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన బాధిత మహిళను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి బయటకు రాగానే ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి నుంచి వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. వర్మ, కిరణ్ రాయల్ తనను మోసం చేశారని ఏదైతే ఆరోపణలు చేస్తుందో లక్ష్మి అనే మహిళకు సంబంధించిన వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ రోజు ఆమెను కాసేపటి క్రితమే తిరుపతి ప్రెస్ క్లబ్ ఆవరణలో జైపూర్ కు చెందిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. జైపూర్ రూరల్ పోలీసులు, మహిళా పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేశారు. అలాగే దీనికి సంబంధించి ఇన్ఫార్మ్ చేయడానికి తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కి లక్ష్మిని ఈ జైపూర్ పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం లక్ష్మి అక్కడే ప్రస్తుతం ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లోనే ఉంది. ఇక కేసు విషయానికి వస్తే 2021లో జైపూర్ చాంద్వాజీ పోలీస్ స్టేషన్ లో ఒక చీటింగ్ కేసు అయితే నమోదైంది. ఇందులో అరుణ్ రెడ్డి, మహమ్మద్ జాహిద్ ఖాన్ తో పాటు లక్ష్మీరెడ్డి, అంటే ప్రస్తుతం ఎవరైతే బాధిత మహిళ అని చెప్తున్నారో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లుగా కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ ముగ్గురు పైన కూడా చీటింగ్ కేసు నమోదైంది. అయితే గతంలో అరుణ్ రెడ్డి, మహమ్మద్ జాహిద్ ఖాన్ లను అరెస్ట్ చేసిన లక్ష్మీరెడ్డి పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. సెక్షన్ 419, 420, 66C, 66D, 120B, 406 ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్తున్నారు. ఇక పరారీలో ఉన్న లక్ష్మీరెడ్డి గత 3 రోజులుగా కిరణ్ రాయల్ వ్యవహారంతో మీడియాలో కనిపించడంతో జైపూర్ పోలీసులు కూడా ఈ సమాచారం తెలియడంతో వాళ్ళు తిరుపతికి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో పోలీసులు, ఏపీ పోలీసులకు ఈ సమాచారాన్ని అందించిన తర్వాత ఈ మహిళను లక్ష్మిని జైపూర్ కి తీసుకువెళ్లే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి లక్ష్మికి సంబంధించిన లాయర్లు కూడా ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకున్నారు. వాళ్ళు కూడా తమ యొక్క ఏదైతే వివరాలు ఉన్నాయో జైపూర్ పోలీసులను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కిరణ్ రాయల్ వ్యవహారం గత 2 రోజులుగా అనేక మలుపులు తిరుగుతున్న నేపథ్యంలోనే ఈ ఘటన కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక 2 రోజుల క్రితమే కిరణ్ రాయల్ ఈ విధంగా జైపూర్ పోలీసులు లక్ష్మిని అరెస్టు చేయబోతున్నారంటూ కూడా ఆయన సరిగ్గా 2 రోజుల క్రితం ప్రకటన చేశారు. ఆయన చెప్పినట్లుగానే జైపూర్ నుంచి ఈ విధంగా పోలీసులు వచ్చి లక్ష్మిని అరెస్టు చేయడం కూడా జరిగింది. మరి ఈ ఇష్యూకి సంబంధించి ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయనేది కూడా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద లక్ష్మి కేసుకు సంబంధించి కూడా మరిన్ని పూర్తి వివరాలు కూడా మరి కాసేపట్లోనే పోలీసులు కూడా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే, రైట్.